Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest, Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అండి, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం, రైట్. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మన క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్టు. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్ వేసి ఇచ్చిన అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానంగా ఇంప్లిమెంట్ చేస్తారో అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్ రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. మిస్టర్ కూరూరు శ్రీనివాస్ సార్, అజన్మతం రుణపడి ఉంటాను సార్. సో ఇకపోతే నేను ఫ్రీలాన్సింగ్ దశ కంపెనీలో కంపెనీ బాగుంటే సీనియర్ బాగుండరు, సీనియర్ బాగుంటే కంపెనీ బాగుండదు. సో అలా చాలాసార్లు ఇబ్బంది పడడం జరిగింది. సో అటు తిరిగి ఇటు తిరిగి గత నవంబర్లో నాకు ఈ న్యూయంగ్ కంపెనీ గురించి తెలిసి ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ మనకు అదృష్టంగా భావించాను. న్యూయంగ్ కంపెనీ యొక్క కంట్రీ హెడ్ను కలవడం జరిగింది. మొదటి రోజే సార్ను చూశాక నాకు చాలా ధైర్యం వచ్చింది సార్, ఫస్ట్ రోజే. ఇకపోతే రెండో రోజున 100 మందిని ముందుండి నడిపించిన మన గ్రేట్ లీడర్ లయన్ సార్ మా అందరికి ఉత్సాహాన్ని నింపి ఆ రోజంతా అనేకమైన ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసిన లయన్ ప్రసాద్ సార్ని చూసి ఈయన ఒక లీడర్ మాత్రమే కాదు, ఇది రియల్ హీరో అని కూడా అనుకొని చాలా ఉత్సాహంతో నేను అనుకున్నాను. ఇక మూడో రోజున ట్రైనింగ్ సెషన్లో మాట్లాడిన మన ముగ్గురు లీడర్స్ ఎవరైతే ఉన్నారో, జాలీ సింగ్ సార్, రాజ్ కిషోర్ సార్, పాండా సార్, మన గ్రేట్ లీడర్స్, మన లయన్ సార్, వీరి ముగ్గురు నుండి నేను ఎన్నో అంశాలను నేర్చుకోవడం జరిగింది సార్. ఈ ముగ్గురు దగ్గర నుండి నేను ఒక్కొక్కరి దగ్గర ఒక సూత్రం తెలుసుకొని ఆ సూత్రాన్ని పాటిస్తూ ముందుకెళ్తున్నాను సార్. సో ఫస్ట్ వచ్చేసి జాలీ సింగ్ సార్ ఒక విషయం చెప్పడం జరిగింది. జూమ్ మీటింగ్ ద్వారా ఎంతో సక్సెస్ అవ్వచ్చు, జూమ్ మీటింగ్ను ఎప్పుడు వదలకండి అని చెప్పి ఆయన చెప్పడం ద్వారా ఆ ఒక్క విషయాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. మేము చూసిన యార్కడ్ యొక్క సక్సెస్ కంటే ఈ కేరళ ట్రిప్ ఇంకా గొప్పగా ఉండబోతుందని నా యొక్క అభిప్రాయం. సో ఇంకా జనవరి 5వ తారీఖున జరిగిన ఈ కీ లీడర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సార్, మన లయన్ సార్ బెంగళూరుకి పిలిపించి అక్కడ గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బాగానే ఇప్పుడు ఈ కంపెనీలో ఇవన్నీ కూడా అచీవ్మెంట్ చేస్తూ ఇంత సక్సెస్గా ముందుకు వెళ్తున్నానంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి నా అప్లైన్ సహకారం. మన కె శ్రీనివాస్ సార్ ఎవరైతే ఉన్నారో మంచి సహకారం అందిస్తున్నారు సార్. మా టీంకు జూమ్ మీటింగ్స్ చేయడం కానీ, అలాగే నాకు డిజిటల్గా సపోర్ట్ చేస్తూ చాలా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే రెండోది వచ్చేసి నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు మార్నింగ్ జరిగే జూమ్ సెషన్కి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని నేర్చుకోవడం సార్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను మార్నింగ్ జూమ్ సెషన్కి మిస్ అవ్వడం చూడడం జరగదు. అలాగే మా టీంను కూడా నేను ప్రతిరోజు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా నా డౌన్లైన్లో ఉండి నాకు సహకరించిన ప్రతి లీడర్కి కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రతిరోజు
జూమ్లో చక్కగా ప్రతి అంశం పైన మాట్లాడి వారికి ఉన్న జ్ఞానాన్ని మొత్తం మా అందరికీ పంచిపెడుతున్న ప్రతి లీడర్కి పేరు పేరున ధన్యవాదాలు సార్. ఇంకా చివరిగా నేను చెప్పేది, నేను ఆల్రెడీ కేరళ ట్రిప్ విన్ అవ్వడం జరిగింది. 20 మందిని కోటీశ్వర్లు చేస్తానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. అలాగే నేను ఈ 2025లో డిసెంబర్ 30 తారీఖు నాటికి డైమండ్ అవుతాను, అయి తీరుతాను సార్. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు, తర్వాత అలాగే నా గ్రేట్ లీడర్ అప్లైన కోటూరు శ్రీనివాస్ సార్కి కూడా, తర్వాత మన సౌత్ ఇండియాకు ఈ కంపెనీని పరిచయం చేసిన ది గ్రేట్ లెజెండరీ లీడర్ అయినటువంటి మన లయన్ సార్కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎక్సైటెడ్ వెరీ ఎక్సైటెడ్ హుసేని సార్. ఆసమ్ థ్యాంక్ యూ సార్. వెరీ స్వీట్ అండ్ షార్ట్. మీ జర్నీ ఏదైతే ఉందో, మీ అనుభవాలు ఏదైతే ఉందో, మీరు ఎంత ఒబీడియంట్ గా ఏదైతే రియల్ గా మీ సక్సెస్ ఇప్పటి వరకు మీ జర్నీ ఉందో అది అట్లాగే చెప్పారు. వెరీ గ్రేట్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, హుస్సేని గారు చెప్పిన ఇదేంటంటే, టు బి ఒక విజన్ ని చూడాలి అంటే మనము ఒక ఫస్ట్ అచీవర్ గా ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఆయన ఇంకా చాలా విజన్ ఉంది, నేను అక్కడ మంచి విజన్ ని చూసానన్న సంగతి చెప్తున్నారు. రైట్? అలాగే చూడండి, ఒక అప్లైనర్ తో పాటు అంటే తనకి పైన కుదూరు శ్రీనివాస్ సార్ గురించి చెప్తున్నారు. ఎంత సపోర్ట్ చేస్తే అంటే ఈజీ, ఆయన అందరికీ సపోర్ట్ చేస్తారండి. బట్ ఒక అప్లైన్ ని తను చెప్తున్న మాటల్ని ఒక గైడ్ లైన్స్ తీసుకుని ఒక మెంటర్షిప్, మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైనా ఉండండి వాళ్ళకి ఒక మెంటర్ ఉంటారండి. ఆ మెంటర్షిప్ ఖచ్చితంగా వాళ్ళని విజయం వైపు నడిపిస్తుంది, అంతే. కుదూరు శ్రీనివాస్ సార్ ఎప్పుడు మనకి లైన్ సార్ పేరు చెప్తారు, ఎందుకంటే అందరికీ మెంటర్ అయిన. మెంటర్షిప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు అందరూ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈయన కింద ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు ఈయన మెంటర్ గా తీసుకుంటారు, అయిపోతారు, ఆయన కూడా సక్సెస్ అవుతారు, నో డౌట్. ఓకే, ఎనీవే సూపర్ సార్, మంచి మార్నింగ్ మంచి జోష్ ఇచ్చే మాటలు చెప్పారు. థ్యాంక్ యూ. హుస్సేని గారు మంచిగా మాట్లాడారు, కంగ్రాచులేషన్స్ హుస్సేని. నెక్స్ట్ యువరాజ్ సార్ వచ్చినారు సార్. యువరాజ్ సార్ అని ఉన్నారు కదా, సార్కి ఒక్కసారి మా కోహోస్ట్ ఇవ్వండి. హెచ్0 సార్, సార్కి కోహోస్ట్ ఇవ్వండి. రాజశేఖర్ గారు, ఎస్ రాజశేఖర్ గారు, యా నెక్స్ట్ రాజశేఖర్ గారు అండి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎస్ నెక్స్ట్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ మార్నింగ్ ఫ్రెండ్స్. సార్ అందరికి కూడా న్యూ మార్నింగ్. చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రీవియస్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్క్ లో. బట్ వాటితో కంపేర్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ముందు ఏదో డబ్బులు కట్టించుకునేదో ఇంకా ప్రోడక్ట్ వేసేసాం. బట్ అడ్వాన్స్ గా దానికంటే ముందు ఇక్కడ ప్రతి ఒక్క మనిషి ఒక 5,800 మనం వంటి లయబిలిటీస్ అనేది లేదు ఫ్రెండ్స్. మోర్ ఎవర్ మనం ఇచ్చే దగ్గర ప్రోడక్ట్ ఎలా ఉందంటే కంప్లీట్ గా, ఈ రోజు మేము రాజంపేటలో ఒక 3 months అయింది బిజినెస్, 3rd month. ఇచ్చిన ప్రతి ఒక్కరు ఈవెన్ పెరాలసిస్ తో, బీపీ, షుగర్, థైరాయిడ్, వెయిట్ రెడ్యూస్, మొత్తం ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చెప్తున్నా కదా, ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది మనం బిజినెస్ చేస్తుంటే, ఒకసారి బిజినెస్ చెప్పక ముందుగానే నాకు ఎన్నో కాన్సెప్ట్ చేసినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ కావాలన్నారు. ఆ సాటిస్ఫాక్షన్ ఇక్కడ 100కు 100% ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా చెప్పాలంటే నాకు బిజినెస్ ఇంట్రొడ్యూస్ చేసిన నా అప్లైన్ ఉన్నారు రమేష్ని. బట్ ఒకనొక స్టేజ్ లో నిజం నేను ఫ్రెష్ అయిపోతున్నాను, ఎందుకంటే నాకు చెప్పింది వేరే, తీసుకొచ్చింది వేరే. బట్ మన సీనియర్ లీడర్స్ చెప్పాలంటే, రియలీ గ్రేట్ లీడర్ చెప్పాలంటే, ఒకసారి డైరెక్ట్ కాంటాక్ట్ చేయడం వల్ల మేము ఉన్నాము మీరు స్టార్ట్ చేయండి అని మొదలు పెట్టడం వల్ల నాలో ధైర్యాన్ని నింపినారు. ఆ రోజు ముందు మొదలు పెట్టినాను, ఈ రోజు మీ ముందర 3 star గా నిలబడి ఉన్నాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ మనం ఏదో చెప్తారు కదా, ఆంజనేయులకు తన స్ట్రెంత్ తెలియదని, ఆ విధంగా నేను డిపెండ్ అయి ఉన్నాను. తర్వాత వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల, అదే నథింగ్ బట్ మన గ్రేట్ అప్లైన్ లైన్ సార్, మన శ్రీనివాస్ సార్ చాలా సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు ఫ్రెండ్స్ ఇదే నెలలో 2 star అయిపోయినాను, ఇదే నెలలో మొన్న 3 star కూడా కంప్లీట్ అయినాను, ఇదే నెలలో 4th star కూడా కంప్లీట్ అయిపోతాను ఫ్రెండ్స్. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఎందుకంటే లీడర్ అనే వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు. నిజంగా నా లైఫ్ లో 100% లీడ్ చేసిన పర్సన్లు అవర్ గ్రేట్ అప్లైన్స్. మళ్ళీ చెప్తాను, నథింగ్ బట్ లైన్ ప్రసాద్ సార్ అండ్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా మన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెట్వర్క్ లోకి వచ్చినప్పుడు మనం ఏమి కావాలనుకున్నామో, మనకి ఏది కావాలనుకుంటున్నామో ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ అనే ఉంటుంది, మనసులో ఉంటుంది.
బట్ నెట్వర్క్ లో ఏంటంటే మనం ఏమి కావాలనుకున్నా, మనకి ఏది కావాలనుకున్నా అది మన టీంలో మన లైఫ్ లైన్స్ అంటే మన డౌన్ లైన్ లో వాళ్ళకి ఇప్పించినామంటే దట్స్ ఇట్. మనకు వాళ్ళ పైన మనం ఉంటాం. అంటే నెట్వర్క్ లో తెలుసుకునే ఒకటే ఫ్రెండ్స్, మనకి ఏది కావాలో మన డ్రీమ్ మన దగ్గర ఉండాలా. ఆ డ్రీమ్ను మన డౌన్ లైన్ లో అంటే దేవుడు జనరల్ గా 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఇచ్చింటారు. మన ఈ బిజినెస్ డెవలప్మెంట్ ఓన్లీ 2 legs ఇనఫ్. మన డ్రీమ్ అయితే ఏదైతుందో ఆ డ్రీమ్ ను డౌన్ లైన్ లో అచీవ్మెంట్ చేయించినామంటే మన సక్సెస్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. దాంట్లో డౌట్ అయితే లేదు, అది మనకు తెలిసిన విషయమే ఇక్కడ. బట్ ఇక్కడ ఏమంటే మనం అందరికి హెల్త్ ఇస్తున్నాం, వెల్త్ తీసుకుంటాం. ఇది అన్లిమిటెడ్, హౌ మచ్ యూ వాంట్ అనేది మన చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. కాబట్టి వండర్ఫుల్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అచీవ్ అయితే తీరుతారు, ఎందుకంటే 2 లెగ్లో ఉన్న బిజినెస్ కాబట్టి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి సపోర్ట్ అనే మన లీడర్స్ దగ్గర నెట్వర్క్ లో చాలా ప్రీవియస్ చూసాను, కానీ బట్ ఇక్కడ ఉన్న సపోర్ట్ ఎక్కడైతే లేదు. సో నా సక్సెస్ అయిన శ్రీనివాస్ సార్కు, లైన్ సార్కు వన్స్ అగైన్ థ్యాంక్ చెప్తున్నా. అదే విధంగా నా డౌన్ లైన్ లో నా డౌన్ లైన్స్ దే ఆర్ మై లైఫ్ లైన్స్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కు చెప్తున్న. ఫస్ట్ మనకు ప్రభాకర్ సార్ ఫ్రమ్ ప్రొద్దుటూరు, రమణ సార్ ఫ్రమ్ తిరుపతి, అలాగే ఇక్కడ యువరాజ్ సార్ నాకు రాజంపేట, నాకు లైఫ్ ఇచ్చిన లైఫ్ లైన్స్ ఫ్రెండ్స్. వీళ్ళందరికీ చాలా థ్యాంక్ చెప్తున్నాను. బట్ వాళ్ళందరూ కూడా సెకండ్ స్టార్ లో ఉన్నారు, 2 స్టార్ లో ఉన్నారు, 1 స్టార్ లో ఉన్నారు ఫ్రెండ్స్. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే, నా టార్గెటే వాళ్ళ టార్గెట్. నాకు ఏమి కావాలనో అది వాళ్ళకు వచ్చేటట్టు చేస్తే నాకు అన్ని వస్తున్నాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అవకాశం ఇచ్చింది. వెరీ గుడ్ సార్, వెరీ వెరీ స్వీట్ అండ్ షార్ట్. చాలా చక్కగా ఈరోజు అచీవర్స్ నిజంగా ఒక కంటెంట్ అండి, కంటెంట్ చిన్నగా అంటే కొద్దిగా మాట్లాడినా సరే వాళ్ళు చాలా వాల్యుబుల్ వర్డ్స్ అని చెప్తున్నారు. వెరీ స్వీట్ అండ్ షార్ట్. ఆయన ఈ మంత్ లోనే 2 స్టార్, ఈ మంత్ లోనే 3 స్టార్, ఈ మంత్ లోనే 4 స్టార్ కూడా అయిపోతారు, డౌట్ లేదన్నారు. చూడండి, అంటే స్టార్ట్ అవ్వాలండి. స్టార్ట్ అయ్యారు అంటే పర్ఫెక్ట్ గా మీరు గోల్ రీచ్ అయిపోతారు అంతే. షుడ్ టేక్ ద రైట్ ద డెసిషన్, రైట్ ద వెహికల్. ఇది మనకి రైట్ ద ప్లాట్ఫామ్ కూడానండి. సో ఇలాంటి అన్ని రైట్ ఉన్నప్పుడు జస్ట్ మీరు వర్క్ ని ప్లానింగ్ ఓకే, యాక్షన్ ప్లాన్ లోకి వచ్చేస్తే సక్సెస్ మీ దగ్గరకు వచ్చేసుకొచ్చుంటుంది. దట్స్ ఇట్. ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ బ్రాండ్ న్యూ 4th స్టార్ రోహిత్ కృష్ణ గారు, రోహిత్ కృష్ణ చైతన్య. ఎస్ సార్, భాస్కర్ జీ. సార్ గుడ్ మార్నింగ్. భాస్కర్ జీ చాలా ఆనందంగా ఉంది సార్. సో 20 years కల సార్ మాకు. 20 years నుంచి ఒక గట్టిగా ఎదగాలి, అంబానీ లాగా ఎదగాలని ఒక కోరిక నాకు చిన్నప్పటి నుంచి. కానీ అనుకోకుండా హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్, ఎంఏ పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీ టాపర్ని. నెక్స్ట్ వచ్చేసరికి సో గవర్నమెంట్ ఉద్యోగాలు 2 కొట్టానండి. లెక్చరర్ పోస్టు, తర్వాత గ్రూప్ 2లో కూడా టాపర్ నేను. అయితే నాకేంటంటే ఎంప్లాయీ మైండ్ సెట్ కాదు నాది, బిజినెస్ మైండ్ సెట్. మనం లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలంటే ఎంప్లాయీగా సాధ్యం కాదనే విషయం నేను ఫస్ట్ నుంచి అనుకుంటా ఉండేవాడిని. దాంతో ఇక జాబ్ చేస్తూ ఏదో ఒకటి చేయలేము కాబట్టి ఇక నెట్వర్క్ మార్కెట్లో కంటిన్యూ అవ్వడం జరిగింది. చాలా సమస్యలు ఫేస్ చేశాం. ఈ సబ్జెక్ట్ నాకు సెప్టెంబర్లోనే వచ్చింది, కానీ టేకప్ చేయలేదు. తర్వాత మేరావాల్ గారు చెప్పారంటే ఆయన డెప్త్గా ఆలోచించే చెప్తారు, ఏది చేసినా డెప్త్ సబ్జెక్ట్ లేకుండా చెప్పరు. సో ఆ నమ్మకంతో ఆయనతో సైన్అప్ చేయడం జరిగింది. సో ఒక అద్భుతమైన లీడర్షిప్ లైన్ ఉండటం వల్ల దీంట్లో సక్సెస్ రేటు కరెక్ట్గా అవడం జరిగింది. మేరావాల్ గారు, కాదర్ సారు, ఇక లైన్ ప్రసాద్ గారు గురించి చెప్పే పని లేదు. ఒక సింహం, నిజంగా కింగ్ అన్న సింహం అన్న ఒకడే. సో ఆయన సింహ గర్జంతో ఇవాళ అందరికీ ఒక గొప్ప వెలుగు. ఆయన 100 మంది కోటీసులు తయారు చేస్తానంటున్నాడు. 100 మంది కాదు, 1000 మంది అయ్యేటట్టున్నారు. ఎందుకంటే ఈ కంపెనీ స్టాండర్డ్ గా కొన్ని సంవత్సరాలు, 10 ఏళ్ళు ఒక గొప్ప కంపెనీ 10 కాలాల పాటు చల్లగా ఉండాలన్నట్టుగా ఈ కంపెనీ 10 కాలాల పాటు చల్లగా ఉంటే కొన్ని 100, 1000, లక్షల మంది అయినా ఆశ్చర్యం లేదు. సో ఆ విధంగా ఎవరికి నొప్పి లేకుండా, బాధ లేకుండా, వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ అని చెప్తుంటాను నేను సబ్జెక్ట్ చెప్పేవాడు.
అంత ఈజీగా సరదాగా చేసుకోవడానికి అనుకూలంగా ఈ సబ్జెక్టు ఉండటం జరిగింది. సో నవంబర్ ఎండింగ్ లో మేరావులుగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో 20 days లో 1 star అయ్యాను, 30 days లో 2 star అయ్యాను, 3 days లో 3 star అయ్యాను, 3.5 months లో 4 star అవడం జరిగింది. ప్రతి నెల ఒక ర్యాంక్ అయితే 100% పడతామని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. దానికి కారణం ఒక అమృతాన్ని జనానికి అందిస్తున్నాం. అమృతం ఇది 3.5 months లో నేను వాడటం ద్వారా ఇది నాకు రెగ్యులర్ గా ఏనాడు ఇది అమృతం కాదు అనే ఫీలింగ్ అయితే ఇప్పుడు రాలా. రెగ్యులర్ గా అమృతాన్ని స్వీకరిస్తున్నాను, మా మదర్ కూడా అందిస్తున్నాను. సో 100 సో నాకు తెలిసి ఈ 20 years లో ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ అయితే నేను చూడలేదు సార్. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ కూడా చూడలేదు. సో లీడర్స్ కూడా చెప్పగానే వెంటనే స్పందించే అద్భుతమైన లీడర్స్ కూడా నాకు ఈ కంపెనీలోనే సెట్ అయ్యారు. దానివల్ల ఇక నాకు ఎక్కడ అసలు ఇబ్బంది అనేది ఎక్కడ జరగలేదు. నేనైతే ఆ ర్యాంక్ బేస్ లో నేను జాబ్ కోసం ప్రయత్నించినప్పుడు కూడా ముందే చెప్పేవాడిని నాకు ఇగో ఈ ర్యాంక్ వస్తుంది, ఈ జాబ్ వస్తుంది అని. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. సో ఈ ర్యాంక్ నేను కొట్టగలను అంతే. అయితే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఉంది 15 ర్యాంకులు, ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే అంత త్వరగా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు బలంగా ఉంది. ఆ బలమైన ఫీలింగ్స్నే నేను వ్యక్తం చేస్తున్నా. అలా వ్యక్తం చేయడం ద్వారా నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్గా వచ్చేస్తున్నారు. సో 100% ఈ సబ్జెక్ట్లో ఎక్కడ బ్రేక్ లేవండి. ఎక్స్ప్రెస్ వే. ఎందుకంటే దీనికి జాయినింగే వెరీ వెరీ లో. బిజినెస్ అంటే కోట్లు పెట్టి చేసేది కాదు, డిమాండ్ని భర్తీ చేయడం. డిమాండ్ని భర్తీ చేయడం అంటే ఇక్కడ దీనికి ఉన్నంత డిమాండ్ నాకు తెలిసి ఎక్కడ లేదు. ఒకప్పుడు ఆయుర్వేద వచ్చేది, ఆ తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది, ఇప్పుడు ఫుడ్ సప్లిమెంట్ రూపంలో ఈ సబ్జెక్ట్ ద్వారా అక్కడ తక్కని సమస్యలు అక్కడ సాల్వ్ కాని సమస్యలు ఇక్కడ సాల్వ్ అవడం అనేది నిజంగా దేవుడు ఇచ్చిన వరం. కొన్ని మంచి పాటలు కానీ, కొన్ని మంచి సినిమాలు కానీ, కొన్ని మంచి విషయాలు కానీ భగవంతుడే వచ్చి తయారు చేసి మనకు అందిస్తాడేమో అనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గొప్ప కార్యక్రమాలు ఒక పాట వింటే ఇంత అద్భుతంగా ఉంది ఈ పాట, దేవుడే తయారు చేశాడా అనిపించేలా ఉంటది. ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ అనేది అలా ఉందండి. దేవుడే మనుషుల్ని అనుగ్రహించి మరి దగ్గరుండి ఆ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆ సైంటిస్ట్ కి ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించి ఈ ప్రోడక్ట్ ని ఒక మంచి ఒక అద్భుతమైన టేస్ట్, అద్భుతమైన రిజల్ట్ వచ్చేలాగా ఆయనకి ఆ శక్తిని ఇచ్చాడేమో అనిపిస్తుంది. లేదంటే ఇన్ని సమస్యలు ఒక్కదాంతో తగ్గడం అనేది మిరాకిల్. ఇక్కడ 100% ఎవరైతే ఈ లైన్స్ టీమ్ లో నడుస్తారో, ఎందుకంటే ఇక్కడ లీడర్షిప్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా తిరుపతి గుళ్ళో గాన లైన్ లో నిలబడితే దైవ దర్శనం అయినట్టు 100% ఎవరైనా ర్యాంకులు కొట్టచ్చు, పెద్ద పని అయితే కాదు. అయితే టీమ్ లీడర్స్ మాత్రం ఒక 100% ఫాలో అవ్వగలిగితే చాలు. వాడికి తెలివితే అట్లున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, ఇక వాడికి మాట్లాడడం వచ్చినా రాకపోయినా పర్లేదు. ఎందుకంటే మాట్లాడడం రాని వ్యక్తి అయినా మేరావల్ లాంటి లీడర్ని ఫాలో అయితే ఆయనే లాక్కొని వెళ్తాడు 1 స్టార్ దాకా. ఆడు 3 స్టార్ అయ్యారంటే ఇంక అక్కడి నుంచి ఆగే పరిస్థితి ఉండదు కదా. ఒక టీం ఏర్పడదు కాబట్టి ఆ టీంలో లీడర్స్ ఉంటారు కాబట్టి వాడు మూగోడైనా చెవటోడైనా ఎవడైనా సరే దీన్ని బలంగా నమ్మి బలంగా ఫాలో అయితే 100% దీంట్లో ర్యాంకులు సాధించడం అయితే అసాధ్యం కాదు. సో ర్యాంకులు కంప్లీట్ అవుతా ఉంటే ఆటోమేటిక్ ఫైనాన్షియల్ సిస్టమ్ కూడా మినిమం 3 స్టార్ అయితే మరి లైన్స్ టీంలో టాప్ 100 లో ఉంటారు. సార్ అన్నట్టు 100 మంది కోటీసుల్లో వాడు ఉన్నట్టే. నెక్స్ట్ మరి 6th మన సిల్వర్ ర్యాంక్ గాన సాధించగలిగితే అప్పటికే 10 lakhs వస్తున్నాయి. మా మేరావల్ గారు 3 months లో 10 lakhs తీసేసుకున్నారు. మరి అక్కడి నుంచి సుమారుగా 5,000 to 10,000 per day అనేది ఈజీగా సంపాదించుకునే అవకాశం దీంట్లో కనపడుతుంది. మరి చిన్నగా 10th ర్యాంక్ దాకా వస్తే డైమండ్ అయితే అరౌండ్ 3 crores వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి సీలింగ్ ₹1,00,000 per day తీసుకునే అవకాశాలు దీంట్లో బాగా కనపడుతున్నాయి. 100% ఇక ఆ తర్వాత మన చేతుల్లో అయితే ఉండదు.
11 to 15th ర్యాంక్లోనే దాదాపుగా 100 కోట్లు కనపడుతున్నాయి. ఇంకా అది హై రిచ్ అంటే ఒక్కసారి లైఫ్లో రిచ్ అయితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎస్. సో జాబ్లో అవకాశం ఉండదండి, ఎందుకంటే ఎంత ఉన్నా కానీ అన్లిమిటెడ్ ఇక 1 లక్ష 2 లక్షల నెలకు వస్తూ ఉంటుంది. ఈ మోడర్న్ యుగంలో అది అంతంత మాత్రమే అసలుకొసరుగా పనికి వస్తూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి ఈ అమృతాన్ని స్వీకరిస్తూ ఈ అద్భుతమైన వర్డ్స్ని వ్యక్తం చేస్తూ ఉంటే లైఫ్లో ఇంకేం అవసరం లేదండి. ఇంకా తర్వాత ఏంటంటే హ్యాపీగా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మాకు ఇలాంటి సబ్జెక్ట్ ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ వస్తే ఒక 10 బెంచ్ కార్లు మెయింటైన్ చేసేవాళ్ళం అనే ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటది. భగవంతుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు, ఈ అమృతాన్ని ఇప్పుడు అందించాడు, ఈ అద్భుతమైన మాటలను ఇప్పుడు చెప్పే అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ అద్భుతమైన ర్యాంకులను హాయిగా ఆనందంగా జోష్ తోటి ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నాను. నా టాప్ లీడర్స్ మేరావాలి, మరి ఖాదర్ సారు, మరి లైన్ ప్రసాద్ గారు అసలు గ్రేట్ అండి సారు. ఇంతమందికి ఇన్ని ప్రోడక్ట్లు చక్కగా అసలు ఎంత చక్కగా అందిస్తున్నారంటే అడ్వాన్స్గా. ఇంకోరు అంటారు ఈ కంపెనీ ఉంటుందా ఉండదా. నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, సార్ జనవరి ఎండింగ్ కంపెనీ మూసేస్తారు సార్, మీరు ఎందుకు అంత ఇదవుతున్నారంటే నేను ఒకటే చెప్పా, బాబు ఈ కంపెనీ దగ్గర నాకు ఇప్పటికీ 50,000 వచ్చినాయి, జనవరి ఎండింగ్ అంటే 1,00,000 రూపాయలు వస్తాయి, నేను పెట్టింది 6,000, నాకు వచ్చిన నష్టం ఏంటి. సో ఇలాంటి అద్భుతమైన కంపెనీ ప్రతి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటాం, కానీ ఏంటి పోద్ది ఉంటది ఇవన్నీ డౌట్లు ఎందుకుంటాయి. పైగా ప్రైవేట్ బేస్ కంపెనీ ఎక్కడికి పోద్ది, ప్రోడక్ట్ తయారు చేయడానికే వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసి తయారు చేస్తారు. ఆ తయారు చేసింది మరి అది ఇంకా ఇంకా గొప్పగా ఎదగాలని కోరుకుంటారు తప్ప మరి ఆగిపోవాలని ఎవరు కోరుకోరు. రెండోది, ఈ మధ్య నెట్వర్క్ ఆగిపోవటం కూడా కొంతమందికి రకరకాల అనుభవాలు అనవసరం. మన పని మనం చేస్తున్నావా, మనం సిన్సియర్గా చేస్తున్నావా, హ్యాపీగా నిద్రపోయా ఎంతవరకు ఉండాలి. ఎందుకని ఇక్కడ కంపెనీ ప్రాసెస్ అనేది సహజంగా కోడి శ్రీనివాసరావు గారు అన్నారు, పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేస్తున్నాం. ఎస్, ఎక్స్ప్రెస్ వే వస్తుంది. ఎక్స్ప్రెస్ వే వచ్చినప్పుడు ఇంకా బ్రేకులు ఉండవు. ఎక్కడ అంతకుముందు ఈ నెట్వర్క్ ప్రాబ్లంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు ఎవరికి 100 అడిలైనా వాడు అరగంటలో కొట్టేయడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు మంచి నెట్వర్క్ తోటి వస్తుంది అంటే సింహం గర్జించడానికి రెడీగా ఉంది. సో ఇంకా ఈ అద్భుతాలు మనం చూడబోతున్నాం అనే ఫీలింగ్ తోటి ఎక్కడ నీరసం ఆయాసం లేకుండా ఈ క్యూర్సెల్ ఇచ్చిన ఎనర్జీని దీనికే పెట్టుబడి పెట్టడం ద్వారా గొప్ప గొప్ప ర్యాంకులు సంపాదించడానికి అవకాశం ఉందని నేనైతే 100% నమ్ముతున్నాను అండి. నేను ప్రతి సబ్జెక్టులో నేను జాయిన్ అయిన రోజు నుంచి ఎలా అయితే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో అంతకు మించిన కాన్ఫిడెన్స్ రోజు రోజుకు బిల్డ్ అవుతా ఉంది. ఈ కాన్ఫిడెన్సే సక్సెస్ దారి చేస్తుందని నేను 100కు 100% నమ్ముతున్నాను. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో IAS కొట్టాలని చాలా తపన పడేవాడిని. సో దానికి చదవటం వల్ల ఏదో యావరేజ్ ఉద్యోగాలు గెజిటెడ్ పోస్టులు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఇది 15 ర్యాంకులు కొట్టగలమో దానికి మించి అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో అంత మించి నా తర్వాత 4 సిస్టర్స్ అమెరికాలో సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఒక 50 కోట్లు 100 కోట్లు సంపాదించారు. వాళ్ళకు మించి దీంట్లో ఎదగలనని మాత్రం 100కు 100% నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ లైన్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ ఖాదర్ సార్, థ్యాంక్ యూ మేరావాల్ సార్, థ్యాంక్ యూ కోడు శ్రీనివాసరావు గారు. మీ అమృత వాక్యాలు వినే అవకాశం మాకు ఈ కంపెనీలో లభించింది. సో 100కి 100% దీంట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హెసిరావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ కీ లైన్స్ లో మేము ఆ పోస్ట్ పెట్టగానే మీరే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీ అందరి బాటలో మేము ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కంప్లీట్ చేయగలమని, గొప్పగా ఎదగలం అని, ఒక రాజులాగా ఎదగలం అనే ఆలోచన అయితే ఉంది సార్. ఈ కంపెనీ 10 కాలాల పాటు చల్లగా ఉండాలా, కొన్ని 100 మందిని లీడర్స్ తయారు చేయాలా, చేస్తున్నారు. లైన్ ప్రసాద్ గారి టీంలో అది సాధ్యం అవుద్ది. మేము బలంగా పనిచేస్తామని 100% వ్యక్తం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, గ్రేట్ సార్, వెరీ గ్రేట్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేసినప్పుడే సార్ కున్న క్వాలిఫికేషన్ నేను హైలీ క్వాలిఫైడ్ అని చెప్పారండి. చూడండి, సార్ క్వాలిఫైడ్ అయ్యి ఉండి కూడా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళతో కూడాను
ఎక్కడైనా ఇలాంటి సమస్య అందరికీ ఉంటుందండి. ఇంకా కూడా అది ఇలాగైపోతుంది ప్రతి ఒక్కరికి ఉండదు. కానీ వాళ్ళందరికీ సార్ ఎలా సమాధానం చెప్పారంటే, సారు స్టార్స్ ని మార్చుకుంటే వాళ్ళకి సమాధానం చెప్తుంటే లేరు. రెండోది, సార్ కి ఒక కళ ఉంది, విజన్. ఎప్పటికైనా సరే నేను అంబాలి లాంటి ఒక మంచి ఎంటర్ప్రైనర్ అవ్వాలి అన్నట్టుగా చెప్పారు. స్టార్టింగ్ వర్డ్స్ అండి, ఎక్సలెంట్ అండి. అంటే థాట్ ప్రాసెస్, మనకి ఏవైతే మైండ్ లో థాట్ ప్రాసెస్ ఏదైతే మనం ఆలోచిస్తుంటామో దాని వైపే మన అడుగులు పడుతూ ఉంటాయండి. చదువుకి మనం చేసిన దానికి మనం వెళ్ళే దానికి ఎటువంటి సంబంధం ఉండదు సార్. సార్ మంచి ఎంటర్ప్రైనర్ అవ్వాలి, సార్ మంచి మైండ్ లో ఫిక్స్ అయిపోయినారు. సో దాంట్లో భాగంగా 20 years గా ఆయన ఒక తపనతో ఎదురు చూస్తుంటే మంచి ప్లాట్ఫామ్ ఈ రోజు దొరికింది. దాని గురించి సార్ ఇవాళ చెప్పారు. గ్రేట్ అండి, గ్రేట్. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అలాగే మన ఇంకొక సీనియర్ లీడర్ అండి. మొత్తం సీనియర్ అని ఎందుకన్నానంటే ఏజ్ లో కూడా సీనియర్ అండి. ఈయన చాలా ఏజ్డ్ పర్సన్. మనకి మనందరిలో కూడా మొట్టమొదట్లో ఎప్పుడైనా సరే టెస్ట్ మోనీ కావాలంటే ఫస్ట్ ఈయనే. అది మన సౌత్ ఇండియాకైనా నేషనల్ వాళ్ళకైనా కూడాను. మనకి కర్ణాటక నుంచి కె రామ్మూర్తి గారు ఎనీ టైం రోల్ మోడల్ ఆఫ్ న్యూ యంగ్ మిస్టర్ రామ్మూర్తి సార్. ఎస్, రైట్ అండి, రోల్ మోడల్ ఆఫ్ న్యూ యంగ్ అంతే సార్. ఎప్పుడైనా సరే అండి, ఎనీ టైం ఎనర్జెటిక్ ఉంటాడు అసలుకి. ఇప్పుడు చూస్తారు కదా ఆయన ఎంత ఎనర్జీగా ఉన్నారనేసి. సార్ రామ్మూర్తి సార్, కొంచెం తక్కువ టైంలో ముగించండి, ఎందుకంటే ఇంకొక లీడర్కి ఇవ్వాలి కాబట్టి. మాట్లాడండి సార్ ప్లీజ్. అందరికీ శుభోదయాలు. శుభోదయాలు సార్, వెరీ గుడ్. ఇప్పుడు నా ఏజ్ వచ్చి 72 years. ఇప్పుడు లయన్ సార్ గురించి అందరూ చెప్తారు, వాళ్ళకి హ్యాండ్స్ అప్ చేస్తా. ఎట్లా అంటారా, ఒక 100 జనంని కరోడ్పతులు చేయాలనుందే వాడిని ఏముందే, అది మంచి గురి. దాన్ని మనం స్థాపించుకొని పోతూ ఉన్నాం కదా, వాళ్ళ పిల్లల త్వర గుర్రాల త్వర పార్పులు ఉన్నాం కదా. మనం వాళ్ళు వెనకట్టి పోతే అవుతుంది. వాళ్ళు 100 జనం కోటాధీశులు చేయాలని ఉన్నారు. నేను 50 జనం చేస్తాను, ఇది కన్ఫర్మ్. ఇప్పుడు మా మాట మా బిడ్డలో వినాలి. ఎలా అంటారా, నెగిటివ్ థాట్స్. అందుకే ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్ స్టార్ అయితే, సెకండ్ స్టార్ అయిందా, థర్డ్ స్టార్ అయిందా, ఇప్పుడు 4th స్టార్ అవుతా ఉండా. ఈ నెల 10 days 15 days 5th స్టార్ అవుతా. స్టార్ అచీవ్మెంట్ మనం చేస్తా పోతా ఉంటే వస్తుంది. 100 leaders మనం ఎప్పుడు క్రియేట్ చేస్తామో 50 leaders అన్నా రాంచి చదువుకుంటారంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ వస్తూ ఉంటే, ప్రోడక్ట్ కరెక్ట్గా అందుతూ ఉంటే, మెయిన్ రిజల్ట్ వస్తూ ఉంది. నాకే 5 రిజల్ట్స్ వచ్చింది. దాన్ని ఇంకా నేను గర్వంగా చెప్తాను. పుట్టించిండే తల్లిదండ్రులు ఆడుండారో వాళ్ళు స్వర్గస్థులు అయినారు. కానీ ఈ పొద్దు సమాజంలో దుడ్డు కావాలంటే పెండలాం కానీ, కొడుకు కానీ, కూతురు కానీ, స్నేహితులు కానీ దుడ్డు ఉంటేనే సార్ వాల్యూ. మనిషికి దుడ్డే వాల్యూ. దుడ్డు వాల్యూ అని చెప్తే మనం మంచి రూపంలో పోవాలి. మంచి దావా చూపించినారు లయన్ సార్ కానీ, శ్రీనివాస్ సార్ కానీ, పండా సార్ కానీ. మనకి ఈ కంపెనీకి తెచ్చిన న్యూ యంగ్ సిస్టంలో తెచ్చి ప్రోడక్ట్ యూజ్ చేయండా. ప్రోడక్ట్ 100% వర్క్ చేస్తాము సార్. ఇది ప్రతి నేను, మా మిస్సెస్, కూతురు, మేమంతా మా ఫ్యామిలీ యూజ్ చేస్తా ఉన్నాం. మాకు సఖత్గా ఉంది. డాక్టర్స్ ఒక 30-35 జనం ఉండాలి సార్ నా దగ్గర. ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తా ఉంటారు. రిజల్ట్ వచ్చేదాన్ని ఇంకా అందరూ రమ్మంటా ఉంటారు. నిన్న పోయిండే పోతా ఉన్నాను. బాగుంది సార్, లయన్ సార్. ఏంటి సార్, మంచి ప్రోడక్ట్ శ్రీ జనాలకి. మా ఆశీస్సులు కాదు, దేవుని ఆశీస్సులు మీకున్నాయి. ఇంకా 100 ఏళ్ళు మీ అట్లా ఇండియాలో 100 జనం కాదు 1000 జనం. సార్ చాలా చాలా మంచి విషయాలు. ఎందుకంటే చాలా మంది చూస్తూనే ఉన్నారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు, మనం చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఓకేనా? అలా మనం అందరూ కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాం. సో ఈ రోజు మీకు ఇంకొక గొప్ప పర్సన్, గ్రేట్ పర్సనాలిటీని పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే సార్ ఆల్రెడీ చాలా మంచి సీనియర్ పర్సన్. చాలా కంపెనీస్ లో, అంటే
మంచిగా వర్క్ చేసినటువంటి వ్యక్తి, సమాజంలో మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన పేరులోనే లక్కీని చేర్చుకొని ఈరోజు లక్కీ సత్యగౌడ్‌గా, అలాగే మనకు బ్రాండ్ న్యూ తెలంగాణలో బ్రాండ్ న్యూ 5 స్టార్‌గా అతి కొద్ది రోజుల్లో సిల్వర్‌గా రాబోతున్నటువంటి సత్యగౌడ్ సార్‌ని మనందరం కూడా ఒక్కసారి ఇన్వైట్ చేసుకుందామండి. సార్ వెల్కమ్ సార్. గ్రాండ్ వెల్కమ్ టు యూ సార్ సత్యగౌడ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. గ్రాండ్ వెల్కమ్ టు యూ. Heartily, Thank you, heartily thank you. congratulations, sir. Lucky Thank Satyagod, you. sir. Heartily congratulations. Welcome. Thank you, sir. Happy, healthy, happy, wealthy, money morning to all. నేను నా పేరు లక్కీ సత్యగౌడ్, కరీంనగర్, తెలంగాణ. నేను ఇంతకుముందు కూడా జూమ్లో కొన్నిసార్లు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఈరోజు మళ్ళీ కూడా నాకు అవకాశం దక్కడం నా యొక్క గొప్ప అదృష్టం. నెట్వర్క్ చేయడం అనేది నాకు ఒక మంచి డ్రీమ్. ఎందుకు అంటే నెట్వర్క్ ద్వారా సునాయాసంగా మనం అనుకునే ఏ డ్రీమ్లైనా సక్సెస్ కావచ్చు అన్నది నా ప్రగాఢ విశ్వాసం. అది ఎంతో మంది ప్రూవ్ చేశారు, నేను కూడా ప్రూవ్ చేయబోతున్నా. నా ఉద్దేశం అంతా ఒకటే. నా 40 సంవత్సరాల నా గవర్నమెంట్ ఎంప్లాయీలో నేనుండి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ 25 సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్ సేమ్ టైంలో ఉన్నా. అనేకమైన గొప్ప విజయాలు కూడా సాధించిన. తులాభారం అనే అవార్డు వన్ సైడ్ నేను కూర్చుంటే ఇంకో సైడ్ కొత్త రూపాయి కాయిన్స్ తోటి 22 ఇయర్స్ బ్యాకే నేను అలాంటి అవార్డు తీసుకున్నా. చాలా సక్సెస్లు చూసిన, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ పొందిన తప్ప పెద్ద ఘన విజయాలు సాధించిన. ఇంకా కూడా ఏంటంటే నేను ఒక రోల్ మోడల్ నెట్వర్క్ మార్కెట్లో ఉండాలి. నాకు నిజంగా చెప్తున్నా, ఐ ఆమ్ వెల్ సెటిల్డ్, ఐ ఆమ్ వెరీ వెరీ ఫైనాన్షియల్గా ఫ్రీ. నాకున్న డబ్బు, ఆస్తులు, నాకు రియల్ ఎస్టేట్ ఉంది, నా నాకు ఓన్గా నాకు ప్రాపర్టీస్ అన్నీ నేను సాధించిన. ఇంకా నేను సాధించాల్సిన 200 కోట్ల రూపాయల నెట్ బ్యాలెన్స్ని నేను నా ఫ్యామిలీకి ఇస్తానని ఒక మాట ఇచ్చిన. అది కొంచెం లేట్ అయినా ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు పక్కా న్యూ యంగ్ ద్వారా ఇది అద్భుతాలను సృష్టించే అద్భుతమైనటువంటి న్యూ యంగ్ కంపెనీ. నభుతో నా భవిష్యత్ ఇప్పటి వరకు నేను చూడలేదు, రాలేదు. 5 రకాల ఇన్కమ్ చెప్తా ఉంటే బొల్లు పులకరిస్తూ ఉంటది. నాన్ వర్కింగ్, ఒక ప్రోడక్ట్ బేస్లో నాన్ వర్కింగ్ ఎవరిచ్చినారు ఇప్పటి వరకు? ఎవరు ఇవ్వలేదు. సో నాకు మొదట నచ్చింది నాన్ వర్కింగ్. నేను నిజంగా కూడా ఈ బిజినెస్ చేస్తానని రాలేదు. సరే ఇందులో అయితే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది కదా అని చెప్పి నేను 100 ఐడీస్తో జాయిన్ అయినా. నేను ఎవరిని అడగలేదు, నాకైతే నచ్చింది, ప్రోడక్ట్ వస్తుంది. ఇంకా నేను అప్పటికి కేవలం 3 రోజులు ఆ ప్రోడక్ట్ వాడడం జరిగింది. ప్రోడక్ట్ తెప్పించుకొని ఉదూర్ శ్రీనివాస్ గారు నాకు జూమ్లో 1 to 1 మేమిద్దరమే మాట్లాడుకున్నాం. సార్ ఏంటి పరిస్థితి అంటే, సార్ ఇది చాలా అద్భుతం సార్, మేము దీన్ని పూర్తి ఎంక్వైరీ చేసినామన్నాడు. సార్ చెప్పితే ఒక ముందు రోజు చెప్పిండు, సెకండ్ డే నేను 100 ఐడీస్తో జాయిన్ అయ్యాను. సార్ మీకు ఒక అవకాశం వచ్చిందండి. థర్డ్ డే చెప్పిండు, ఏంటి సార్ అంటే, యార్కాడ్కి మీరు నలుగురు మీ టీంతో వచ్చే అవకాశం వచ్చింది సార్, యార్కాడ్ రండి అని. అరే దూరం ఉంది అయినా సరే అప్పటికప్పుడే కొత్త కార్ అప్పుడే కొన్నా. ఇంకా నెట్వర్క్లో ఒకసారి మనం హిట్ కొట్టి చూడాలి. ఎందుకు అంటే ఇప్పుడు జూమ్లో హుస్సేని నా కొడుకు వయసు ఉండేది, ఆయనకు 30 ఇయర్స్ పిల్లోడు. వాడిని అక్కడ యార్కాల్లో చూసిన, వాడు చూడటానికి 30 ఏళ్ళు లేడు. వీడే ఇప్పుడు నెట్వర్క్లో వీడు రేపు డైమండ్ అయితే వీనిలాగా 100 మంది డైమండ్స్ వస్తారు. అది ఒక అద్భుతం. రామూర్తి సార్ అన్నారు 72 ఇయర్స్. అరే నేను అనుకున్నా నేనే ఎక్కువ ఏజ్ అనుకుంటే, నాకంటే ఎక్కువ ఏజ్ అయినా కూడా ఉన్నాడు. ఆయన కూడా ఇప్పటిదాకా లైవ్లో తను వీడియో ఆన్ చేసి కూడా మాట్లాడినారు. అంటే ఒక సక్సెస్ ఫార్ములా అనేది మనకు అందించిన లయన్ ప్రసాద్ గారు మన తెలుగు రాష్ట్రాలకు దొరకడం మన అదృష్టం, నా అదృష్టం. ఉదూర్ శ్రీనివాస్ గారు కూడా నాకు ఇంట్రడ్యూసర్గా దొరకడం నా అదృష్టం. ఎందుకంటే సార్ మోటివేటర్, అదిగాక ఎర్నర్, టాప్ ఎర్నర్లో పోటాపోటీగా కుదూర్ శ్రీనివాస్ గారు, లయన్ ప్రసాద్ గారు, సేమ్ అట్లాగే ఖాదర్ గారు, ఇంకా చాలా మంది అందరూ ఒక లైన్లో వెళ్తా ఉన్నారు. సక్సెస్ ఒక ప్రీ లాంచ్ కంపెనీలో ఇంత మనీ సంపాదించడం నాట్ ఏ జోక్. క్రిప్టో కరెన్సీలో మునిగి చచ్చిపోతున్న అనేక మంది మిత్రులకు నేను మాట్లాడేది ఎవరైనా విన్నా, ఇంకెవరికైనా షేర్ చేసినా, జీవితాన్ని మార్చుకోండి.
ఎవరిని మనము హర్ట్ చెయ్యొద్దు, ఎవరిని ముంచొద్దు. అందరినీ ఆరోగ్యాన్ని ఇస్తూ మనం డబ్బు సంపాదిస్తే అది చచ్చిపోయే లోపు నీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ మామూలుగా ఉండవు, బతికుండగానే వస్తున్నాయి. లయన్ సార్ పేరు తీయనోళ్ళు లేనే లేరు. లయన్ సార్ యార్కాలో 100 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఆ కొండల కోనల పైన ఇచ్చిన అద్భుతమైనటువంటి మోటివేషన్ ట్రైనింగ్ అద్భుతం. కేవలం వారం రోజులు తిరగక ముందే బెంగళూరుకు తన ఇంటికి పిలిచి 3 స్టార్లని మంచి డిన్నర్స్ ఇచ్చి సన్మానించి, మాకు ఒక లీడర్ నెట్వర్క్ మార్కెటింగ్ లో తన ఊరు పేరు చక్కగా చెప్పడు, తన ఇల్లును చక్కగా చెప్పడు, ఫోన్ నెంబర్ ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు. కానీ లయన్ సార్ ఏమన్నాడంటే, ఆయన అంటే లయన్ పేరు ఎవరు ఎత్తిచ్చిండ్రో అది ఏదో చెప్పిండు సార్. కానీ మాకైతే సార్ మీరు అల్లూరి సీతారామరాజు లాగా కనబడుతున్నారు సార్, తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగరా అని ఆ పాట నాకు గుర్తుకొస్తా ఉంది. మాకు మీరు ఇచ్చే సందేశం ఎస్ నేనున్నా. ఎందుకు అంటున్నా అంటే సార్, మేము 3 స్టార్ అయితే మా టీంకు మేమే ప్రొడక్ట్ ఇచ్చుకోవడానికి మాకు రూపాయి ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ లేకుండా మీరు ఇస్తూ ఎంత అద్భుతంగా టీంలను నడుపుతున్నారంటే సార్, ఇప్పటి వరకు ఇలాంటి లీడర్ని నేను చూడలేదు. ఈ కుదూరు శ్రీనివాస్ గారు అయితే అబ్బాబ్బాబ్బా, ఆయన టైము దొరకదు. ఆయన ఎప్పుడు జూమ్లు. అది నా అప్లైన్ సూపర్ అప్లైన్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూమ్లో చాలా మంది క్లాస్ చెప్తా ఉంటారు, వాళ్ళంతా మా గురువులతో సమానం. ఈవెన్ బాబా సార్ కానీ, ఖాదర్ సార్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు డెవలప్ కావడానికి, ఎందుకంటే ఈ జూమ్ అనేది చాలా అద్భుతమైంది. జూమ్లో ఎవరైతే రెగ్యులర్గా అటెండ్ అవుతారో, నాతో సహా ఎవరైనా జూమ్లో అటెండ్ అయిన వాళ్ళు రోజు కాలేజీకి స్కూల్కి పోయి ఫస్ట్ క్లాస్ ఏ విధంగా అయితే వస్తారో, ర్యాంక్ ఏ విధంగా అయితే సాధిస్తున్నారో, మనము కూడా ఇక్కడ ఫస్ట్ క్లాసులో పాస్ అవుతాం. ఫస్ట్ మన ర్యాంకులు 1 by 1 కొడతాం. జస్ట్ నేను 90 రోజుల నా జర్నీ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, 5 స్టార్లు నేను కంప్లీట్ చేసుకోవడం ఐఎమ్ లక్కీ, ఐఎమ్ గ్రేట్. అంటే నాకు దొరికిన అదృష్టం. 5 స్టార్లు వచ్చినాయి, ఇంకా 10 స్టార్లు ఉన్నాయి, 15 ర్యాంకులు ఉన్నాయి ఇక్కడ. ఈ 15 ర్యాంకు కూడా సునాయాసంగా నేను సాధించి తీరుతాను. అందుకు నాపై నాకున్న అపారమైన నమ్మకం, నా కంపెనీపై ఉన్న నమ్మకం, నాకు లీడర్షిప్ మీద ఉన్న నమ్మకం, నా ప్రోడక్ట్ పై ఉన్న నమ్మకం. ప్రోడక్ట్ నేను గంగా నదిలో కుంభమేళ సమయంలో గంగా నదికి నేను అభిషేకం చేసిన. అమ్మా తల్లి, నువ్వు గంగ వారినట్టు మాకు పారాలి, మా అదృష్టాలు పండాలి, మా ఇన్కమ్ రావాలి. నేను అందరి కోసం ఒక తపస్సు యజ్ఞం, అద్భుతమైన రోజుల్లో, పవర్ఫుల్ డేస్ లో కాశీలో నేను అభిషేకం చేశాను, సరియు నదిలో చేశాను. ఎందుకు అంటే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు 60 వచ్చింది, నేను ఒక్కనే బాగుండాలంటే ఏముంది? ఉచ్చేన్ లాంటి ఏజ్, తక్కువ ఏజ్, అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ డెవలప్మెంట్ జరగాలి. నా అదృష్టం కొద్ది నాకు ఎలాంటి టీంలు వచ్చినాయంటే, నాకంటూ ఒక కోచ్ ఉన్నారండి. జస్ట్ కోచ్ పేరు షేక్ అన్వర్, నాకు లైఫ్ కోచ్ కూడా ఆయనే. అతని దగ్గర నేను 8 నెలలుగా ట్రైనింగ్ అవుతూనే ఉన్నాను. అంటే డబ్బులు పెట్టి నేర్చుకోవాలి, ఉట్టిగా నేర్పరు. ఆయన డబ్బు మనిషి అన్నా పర్లేదు, ఆయన డబ్బు మనిషి. కానీ జీవితానికి సరిపోను నాకు ఎనర్జీని ఇచ్చినారు. ఆ ఎనర్జీ నేను ఉన్న టైంలో నాకు ఈ కంపెనీ దొరకడం నా అదృష్టం. నా కంపెనీలోకి ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా మా గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్న స్టూడెంట్లం నా బిజినెస్లోకి వచ్చిండ్రు 1 by 1. అది మణిశంకర్ గారు కావచ్చు, సిస్టర్ లక్ష్మీ శైలజ కావచ్చు. లక్ష్మీ శైలజ గారు వస్తే 100 మంది కంపల్సరీ. నాకు తెలిసి 5 yearsలో డైమండ్స్, లేడీ డైమండ్స్ ఖచ్చితంగా అవుతారు. నాకైతే తెలిసి నా టీం అంతా వాళ్ళే నిండి వాళ్ళతోనే నడుస్తుంది. ఇది నా ప్రగాఢ సంకల్పం. నాకు కూడా కొన్ని ఏంటంటే, నాకు ఒక సక్సెస్ ఫార్ములకు కొన్ని ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఫోకస్ ఎప్పుడు నేను ఎండ్ మీద పెడతా, నా గెలుపు మీదనే నేను పెడతా. అంతే, ఆవగింజంత డౌట్ కూడా లేకుండా నేను విజయం మీదనే దృష్టి పెట్టి ఉంటా. ఫోకస్ మొత్తం సక్సెస్. నా ర్యాంక్స్ ఈరోజు 5th స్టార్ ఉన్నాను. నెక్స్ట్ ఏది ఉండాలి, నెక్స్ట్ ఏముండాలి, నెక్స్ట్ ఆల్ ది ర్యాంక్స్ సాధించే దిశలో నేనున్నా. నా టీంలో ఇంతకు ముందు హుషేని లాగా డబ్బు ఎక్కడో లేదు, నేను ఇక్కడ రావాలనుకునేది అదొక వర్గం. ఏది అన్ఎంప్లాయ్మెంట్ కానీ డబ్బు లేకుంటుండి అనేకమైన ఫెయిల్యూర్స్ అయిన వారికి ఒక వరం, ఇది ఒక అద్భుతం. కానీ నా టీంలో నిజంగా చెప్పుతున్న కోట్లకు అధిపతులైన వాళ్ళు వచ్చి ఇక్కడ నా దగ్గర అనద్దు, ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. మాకున్నటువంటి గుమ్మడి శ్రీనివాస్ అంటే కరీంనగర్లో ఇది టాప్ మోస్ట్ రిచ్
ఆయన ఈరోజు 3 స్టార్ ఉన్నాడు. అతను చేస్తున్న వర్క్ చూస్తే నాకే భయం అవుతుంది. ఏంది ఇంత చేస్తాడంటే, అన్న మనం సేవ చేయాలి, అందరికి ఆరోగ్యం ఇవ్వాలి, జనాలంతా బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, హాస్పిటల్ల పాలవుతున్నారంటే నేనే షాక్ అవుతా. ఆయన చేస్తున్న వర్క్ అమోఘం. మణిశంకర్ ఆయన సీనియర్, ఆయనకున్న అనుభవంతో ఆయన కూడా మంచి క్యాడర్స్, మంచి లీడర్స్ని తీసుకొని వచ్చినారు. వారికి కూడా ప్రత్యేకమైన, వీళ్ళిద్దరు 3 స్టార్లో ఉన్నారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా టీంలో ఎవ్రీడే వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, నేను పనిచేస్తున్నా. తర్వాత నేను ఏంటంటే 100% క్లారిటీగా ఉన్న 15 ర్యాంకులు సునాయాసంగా సాధించగలను. నా బలం, నా టీం, నా లీడర్, నా కుదూరు శ్రీనివాస్ గారు నాకున్నటువంటి ప్రత్యేక బలం. ఎందుకు అంటే ఆయన ఇచ్చేది, ఆయన చెప్పేది ఒకటి, సార్ మనం సక్సెస్ అంటాడు ఆయన. మా షేక్ అన్వర్ గారు ఏంటంటే, బాబు మనీ డ్యాన్స్, మనము డ్యాన్స్ చేయడం ఎందుకురా అని నాకు అనుకునేది. నేను చేసేటోని కాదు, నాకు కొద్ది సిగ్గు లజ్జ అంటే అవన్నీ ఉంటాయి కదా. ఈ ఏజ్లో డ్యాన్స్ చేస్తే ఏంది వెనక ఇప్పుడు పిచ్చా అనుకుంటారు. అట్లా అనుకుంటే చిరంజీవి 70 years ఇప్పుడు కూడా డ్యాన్స్ చేస్తారు. వెంకటేష్ గారు 70 years ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు. నాగార్జున గారు, అరే వీళ్ళందరూ చేస్తారు, మనం ఎందుకు చేయొద్దు? ఎట్లా చేస్తే అట్లా మాకు డ్యాన్స్ అయితే నేర్పిండు. డ్యాన్స్ చెయ్యడం వల్ల ఏం జరుగుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకున్న చక్రాస్ అన్ని బ్యాలెన్సింగ్ అయ్యాయి, అంటే చక్రాస్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి, ఆరా క్లీన్ అయిపోతుంది. దీనివల్ల మనము అనుకున్నది సాధించి తీరుతాం. ఈ డాన్స్ చేసిన తెల్లవారి రియల్ నిన్నటి రోజు నాకు 8 మంది ఎక్సలెంట్ లీడర్స్ సైన్ అప్ అయినారు. వాళ్ళ ద్వారా నాకు 50 ఐడీస్ నిన్న రావడం జరిగింది. ద గ్రేట్, వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే నాకు 5 స్టార్ కాగానే ఒక అద్భుతం, ఒక సక్సెస్ అనేది ఒక వేలో వెళ్ళిపోతా ఉంది. ఇది నాకు కూడా దొరికిన ఒక అదృష్టం. అందరినీ సక్సెస్ తీసుకెళ్ళడానికి నా వంతు కృషిగా ఎంత దూరమైనా నేను వెళ్తూనే ఉంటాను. నాకేం లేదు, నేను ఫుల్ టైం ఇప్పుడేం నా జాబ్ అయిపోయింది. నాకు జరిగేది ఇప్పుడు నేను చేయాల్సింది ఏం లేదు. నేను ఒక రోల్ మోడల్గా మారిపోవాలి. న్యూ యంగ్ రేప్ కంపెనీ లాంచ్ అయిన తర్వాత న్యూ యంగ్లో వచ్చినటువంటి లీగల్ మనీ తోటి నేను ఫస్ట్ ఒక బెంజ్ కార్ని నేను తీసుకొస్తా. బెంజ్ కార్లో నా టీం దగ్గరికి వెళ్తా. న్యూ యంగ్లో దమ్ముంది, ప్రొడక్ట్ బేస్లో దమ్ముంది, నెట్వర్క్లో దమ్ముంది, ఇక్కడ డబ్బు ఉంది, ఇక్కడ వెళ్తుంది, 5 ఇన్కమ్లు అద్భుతమని నిరూపణ ఆర్డినరీగా మాటల్లో చెప్పడం నా వల్ల కాదు, చేతల్లో చేసి చూపించడమే నా యొక్క ప్రధాన లక్షణం. నేను మొదటి నుంచి నా సింగరేణి నా కంపెనీలో, అది నా అద్భుతమైన కంపెనీలో నేను టోటల్గా నేను యూనియన్ లీడర్గా ఉన్నా. లంచెలుగా సెంట్రల్ సెక్రటరీ వరకు నేను ఎదిగి కూడా ఉన్నా, ఇప్పుడు కూడా ఉన్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా. ఐఆమ్ అ గ్రేట్ లీడర్. నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటా. నాకు నెట్వర్క్ చెయ్యడం సునాయాసం. అదృష్టవంతుని ఎందుకు అంటే, నాకు కావలసిన గొప్ప గొప్ప వ్యక్తులు జస్ట్ 1 week 10 daysలో వచ్చినారు, వస్తూనే ఉన్నారు. ఈ కంపెనీ చేయొచ్చట, సత్తన్న పూనుకున్నాడంటే సామాన్యమైనదైతే పూనుకోడు అనేటువంటిది నాకు ఒక నేమ్ ఉంది. మీరందరూ హుస్సేన్ లాంటి వాళ్ళని అందరినీ మనం అందరం ప్రోత్సహించాలి. ఎందుకు అంటే రానున్న యువతకు మన కంపెనీ ఒక పెద్ద పీట వేయాలని లయన్ సార్ గారు ఇంత మంచి అద్భుతమైన అమృత సంజీవని మీరు తీసుకొచ్చినారు. అది అద్భుతాలను సృష్టిస్తూ ఉంది. ఏమి చెప్పినా తక్కువే. నా దగ్గర లీడర్ ఎవరన్నా ఇలా 10 ఐడీలు జాయిన్ అయితే 10 ఐడీల ప్రొడక్ట్ ఇమ్మీడియట్ ఇస్తాను. కంపెనీకి వెళ్ళి నాకు తర్వాత ఇస్తాను. ఇంత అద్భుత అవకాశాలు ఏ కంపెనీలో ఎక్కడ ప్రొవైడ్ ఎవ్వరు చేయలేదు. ఇది గ్రేట్. ఇంత సక్సెస్ ఉంది. కేరళ బొనంజాను ఎవ్వరు మిస్ అవ్వద్దు. కేరళకు వచ్చిన వాళ్ళు డైమండ్ అయ్యే అవకాశం 1000% ఉంది. డోంట్ మిస్. యార్కాడ్ నేను వెళ్ళడం వల్లనే నా సక్సెస్ ఇంత పర్ఫెక్ట్ గా ఉంది. హుస్సేన్ భాయ్ చెప్పిండు, నేను కూడా అక్కడికి వెళ్ళి సాధించిన అని. ద గ్రేట్, ద వండర్ఫుల్ అన్నమాట. మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ లో మనకి ఇచ్చేటువంటి మోటివేషన్, కంపెనీ వస్తుంది, హెడ్ వస్తారు, ఆల్ లీడర్స్ వస్తారు, 500 పైన మంది వస్తారు, లీడర్సే. అది అందులో మనం ఉండాలని ఎవ్వరికి వాళ్ళు సంకల్పం తీసుకోండి. ఆ సంకల్పంలో అందరం రావాలి అని. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి ఆల్రెడీ నేను ఇంకా ఎక్కువనే మాట్లాడినా తక్కువ. మా టీం లీడర్స్ అందరికీ, సభ్యులందరికీ, మరియు నా ఇంట్రడ్యూసర్ కుదూరు శ్రీనివాస్ గారికి, సూపర్ అప్లైన్ లయన్ సార్ గారికి శతకోటి అనంతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యూనివర్స్. రియల్లీ మాకు సత్య్ సార్ లాంటి ఒక అద్భుతాన్ని పరిచయం చేసినందుకు నిజంగా థ్యాంక్స్. సూపర్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అండ్ భాస్కర్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వాట్ ఈ వర్డ్స్ టుడే. మీరందరూ ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి అండి వాళ్ళ స్టైల్లో అద్భుతంగా మన యొక్క టీంని
ఉద్దేశించి వాళ్ళకి ఈ యొక్క కంపెనీలో వాళ్ళు పొందుతున్నటువంటి అనుభూతిని తెలియజేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆ సక్సెస్ హ్యాపీగా మన చేత ఏమైనా మాట్లాడిస్తుంది. సక్సెస్తో మాట్లాడిన వ్యక్తి ఎవరినైనా సరే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఫెయిల్యూర్తో ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. మనం ప్రవచనాలు చెప్పినా పట్టించుకోరు. సక్సెస్తో ఎలా తిట్టినా కూడా పట్టించుకుంటారు. వై? బికాస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సక్సెస్ అండి. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి, మన హుస్సేని 30 years ఏజ్లో మన సార్ ఒక మంచి పాయింట్ చెప్పారండి. ఇక్కడ ఎవరైనా 30 years అండ్ 40 years బిలో ఉండే వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలిసిన, జస్ట్ ఒక 5 yearsలో మీరు కోటీశ్వర్ కాబోతున్నారు. అంటే నాకు 3 years ఈజ్ మోర్ ఇనఫ్, 3 years ఈజ్ మోర్ ఇనఫ్. ఒక 3 సంవత్సరాల్లో కోటీశ్వరుడు అయితే మీ లైఫ్ స్టైల్ నెక్స్ట్ ఎలా ఉండబోతుందో చూడండి. అది అలాగే రాజశేఖర్ సార్ అద్భుతం. ఎందుకంటే ఆయన వర్క్ చేసే విధానం నాకు తెలుసు. 24/7 వర్క్ చేస్తుంటారండి. ఆల్మోస్ట్ అండి. ఇది అతిశయోక్తి కాదు. సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ దిస్. వై? బికాస్ నేను రెగ్యులర్గా అతనితో సార్ తోటి కాంటాక్ట్లో ఉంటాం. 1 o'clockకి 2 o'clock కూడా పని చేస్తుంటారు. అంటే మీన్ డ్రైవింగ్, ఒక చోటుకి వెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ కార్లోనే పడుకోవటం, కార్లోనే పడుకొని మరలా మార్నింగ్కి 6 o'clock మళ్ళీ ఇంకో చోట పని చేయడం. అంటే ఆల్మోస్ట్ 24/7 వర్క్ చేస్తున్నట్టే. ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అర్థమైపోయింది, ఎస్ న్యూ యంగ్లో నేను కోటీశ్వరుని కాబోతున్నాను, ఒక 100 కోట్లు తీసుకోబోతున్నాను అనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఆయన లోపలికి వెళ్ళిపోయింది. అలాగే భాస్కర్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు సార్. అగైన్ నేను చెప్తున్నాను, ఎందుకంటే వాటే ఓట్ సార్, మీరు చెప్పింది అద్భుతం సార్. మీరు అంత గొప్ప ప్రొఫెషన్లో ఉంటూ, అంటే MA PhD గోల్డ్ మెడలిస్ట్, అంటే అంటే ఆ టాప్ క్యాడర్లో ఉండి అంత గొప్పగా చదువుకొని అలాగే మంచి గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా కూడా ఎస్ నేను బిజినెస్ మ్యాన్గా ఉండాలనుకుంటున్నాను అన్నారు చూడండి. ఎస్ అండి, ఇది నిజంగా ఆ డ్రీమర్స్కే తెలుస్తుంది ఆ బిజినెస్లో ఉండే పవర్. డెఫినెట్లీ సార్, మీరు 100 కోట్లు కాదు 200 CR ఖచ్చితంగా తీసుకునే దమ్మున ప్రాజెక్ట్లో ఉన్నారు. అండ్ ఫైనలీ లక్కీ సతీష్ సార్, ఎక్స్ట్రార్డినరీ సార్, ఎక్స్ట్రార్డినరీ. అందరూ కూడా ఈరోజు మాట్లాడిన వాళ్ళు. ఫైనల్లీ నేను ఒక్క ఓట్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవ్రీడే మార్నింగ్ సెషన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ విన్నర్స్. రాసి పెట్టుకోండి. ఇక్కడున్న 445 మంది రోజు వచ్చేవాళ్ళు దాన్ని రావటమే కాదు, పాటించడం, ఇక్కడ చెప్పిన వాటిని పాటించడం. నెక్స్ట్ ఫైనలీ బొనంజాస్ అచీవ్ అయిన వాళ్ళందరూ కూడా అద్భుతాలు చేస్తారు. మనకు కేరళ బొనంజా ఉంది. నేను అందుకే మార్నింగ్ బోట్ హౌస్ని ఒకసారి మీకు చూపించడం జరిగింది. ఒక 24 hours అందులో ఉండేసి ఎంతో మంది డ్రీమ్ అంటే అది. ఒక్కసారైనా కేరళ బోట్ హౌస్లో 24 hours ఉండాలి అనేది చాలా మంది డ్రీమ్. అది మన కంపెనీ ఫ్రీగా ఇస్తా ఉంది. కాబట్టి ఆ బొనంజాను విన్నర్స్ మీరు అందరు రావాలని కోరుకుంటూ, మనకు ఉన్న టైం వచ్చేసరికి March 31 లాస్ట్ డేట్ అండి. మనం April 2nd week కల్లా మనం వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. ఈ March 31కి అందరూ కూడా కేరళ బొనంజా వినేసి మన అందరితోటి కలిసి రావాలని కోరుకుంటూ, అలాగే ఈ ఎంత గొప్ప కంపెనీని పరిచయం చేసిన మన లైన్ సార్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం అందరూ హ్యాపీనెస్ పంచుకుంటున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. ఆయన వల్ల మాత్రం మనం ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాం. మరొకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఫైనల్లీ ఈరోజు జరిగేటువంటి ఈవినింగ్ సెషన్ ఏదైతే ఉందో, ఈవినింగ్ సెషన్స్ మాత్రం 7:30కి న్యూ పీపుల్ అండి, కొత్త వాళ్ళకి వాళ్ళే మన లైఫ్ లైన్స్. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు తీసుకురావాలని మినిమం ఈచ్ పర్సన్ 3 members ఇప్పటి నుంచే కాల్ చేయండి. అందరూ ఫోన్లు చేయండి. ఎస్ ఈరోజు జరిగే 7:30 మీటింగ్కి రండి. దానికంటే ముందు 4 వీడియోలు పంపించండి. వాళ్ళు చూస్తారు, ఓహో ఇంత ప్రోడక్ట్ ఉందా, ఇంత క్వాలిటీ ఉందా, దీని గురించి నీకు కావాలి అంటే ఈరోజు ఈవినింగ్ మీటింగ్ ఇలా చేయించాలి. ఇలా చేయండి. ఇప్పుడే మీకు తెలిసిన బెస్ట్ పీపుల్కి ఒక 5 మందికో లేదా 10 మందికి వీడియోస్ పంపించండి. ఒక 3 వీడియోలు. ఆ 3 వీడియోలు పంపించి ఈ యొక్క గొప్ప ప్రోడక్ట్ గురించి తెలుసుకోరావాలి అంటే ఈరోజు సాయంకాలం మీటింగ్కి రండి అని ఆ లింక్ కూడా పెట్టండి. ఖచ్చితంగా మరలా ఈవినింగ్ ఒకసారి అందరికి ఫోన్ చేయండి. ఇనఫ్. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అన్న క్లోజ్ చేయండి. రవిచంద్ర సార్ క్లోజ్ చేయండి. ఎస్ సార్. ఓకే అండి, అందరికీ హ్యావ్ ఎ నైస్ డే.